ఓం శాంతి 24/2/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణ జన్మ, అవతరణ జన్మ. బాప్దాదా శబ్దంలోకి వస్తూ అందరినీ శబ్దానికి అతీతంగా ఉండే స్థితికి తీసుకెళ్లేందుకు ఈ వ్యక్త దేశంలోకి, వ్యక్త శరీరంలోకి అవ్యక్తంగా చేసేందుకు ప్రవేశిస్తారు. సదా స్వయాన్ని అవ్యక్త స్థితి కలిగిన సూక్ష్మ ఫరిస్తాగా భావించి వ్యక్త దేహంలో అవతరిస్తూ ఉన్నారా? అందరూ అవతరించే అవతారాలు ఈ స్మృతిలో సదా ప్రతి కర్మ చేస్తూ కర్మ బంధనాల నుండి ముక్తులుగా కర్మాతీత అవతారాలుగా ఉన్నారు కదా. అవతారము అనగా పైనుండి శ్రేష్ఠ కర్మ చేసేందుకు క్రిందకు వచ్చేవారు. మీరందరూ కూడా ఉన్నతమైన పై స్థితి నుండి క్రిందకు అనగా దేహాన్ని ఆధారంగా చేసుకొని సేవ కొరకు కర్మలు చేసేందుకు పాత దేహంలో పాత ప్రపంచంలోకి వస్తారు. కానీ స్థితి పైననే ఉంటుంది. అందువలన అవతారాలు సదా పరమాత్మ సందేశాన్ని తీసుకొస్తారు. సంగమయుగి శ్రేష్ఠ ఆత్మలైన మీ అందరూ కూడా పరమాత్మ సందేశం ఇచ్చేందుకు, పరమాత్మతో మిలనం కలయిక చేయించేందుకు అవతరించారు. ఈ దేహం ఇప్పుడు మీది కాదు. దేహం కూడా తండ్రికి ఇచ్చేశారు. అంతా మీదే అని అన్నారు, అనగా నాది ఏమీ లేదు అని. ఈ దేహము సేవార్థము తండ్రి తిరిగి మీకు లోన్గా ఇచ్చారు. లోన్గా తాకట్టుగా లభించిన వస్తువుపై నాది అనే అధికారం ఉండదు. నా దేహము కానప్పుడు దేహ భావం ఎలా రాగలదు? ఆత్మ కూడా తండ్రికి చెందినదిగా అయింది. దేహం కూడా తండ్రికి చెందినదిగా అయినప్పుడు నేను మరియు నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? నాది కేవలం ఒక్క బేహద్దుకే ఉంది. నేను తండ్రి వాడిని. తండ్రి ఎలా ఉన్నారో అలా నేను మాస్టర్గా ఉన్నాను. కనుక ఇది బేహద్దులో నాదిగా ఉంది. హద్దులోని నాది విఘ్నాలలోకి తీసుకొస్తుంది. శరీరాన్ని నాది అనుకుంటే శరీరానికి సంబంధించినటువంటి వాటిని కూడా. బేహద్దులోని నాది నిర్విఘ్నంగా విఘ్న వినాశకులుగా చేస్తుంది. అలాగే హద్దులో నాది 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 అనే వలయంలోకి తీసుకొస్తుంది. మరియు బేహద్దులోని నాది జన్మ జన్మాంతరాల వలయాల నుండి విడిపిస్తుంది. బేహద్దులో నాది అనగా నా బాబా అనుకుంటే హద్దు నుండి ముక్తులుగా అవుతారు. అవతారంగా ఈ దేహాన్ని ఆధారంగా తీసుకొని సేవకు సంబంధించిన కర్మలోకి రండి. తండ్రి లోన్గా సేవ కొరకు ఇచ్చారు. కావున ఏ ఇతర వ్యర్థ కార్యంలో ఉపయోగించరాదు. లేకుంటే తాకట్టులో మోసం చేసిన ఖాతా తయారవుతుంది. అవతారాలు వ్యర్థపు ఖాతాను తయారు చేసుకోరు. వచ్చారు, సందేశం ఇచ్చారు మరియు వెళ్ళిపోయారు. మీరందరూ కూడా సేవార్థం సందేశం ఇచ్చేందుకు బ్రాహ్మణ జన్మలోకి వచ్చారు. బ్రాహ్మణ జన్మ అవతరణ జన్మ, సాధారణ జన్మ కాదు. కనుక సదా స్వయాన్ని అవతరించిన విశ్వ కళ్యాణకారిగా, సదా శ్రేష్టమైన అవతరించిన శ్రేష్ఠ ఆత్మను అనే నిశ్చయం మరియు నశలో ఉండండి. తాత్కాలికంగా వచ్చారు మరియు వెళ్ళాలి కదా. ఇప్పుడు వెళ్ళాలి అని సదా జ్ఞాపకం ఉంటుందా? అవతారమూర్తిని వచ్చాను, ఇప్పుడు వెళ్ళిపోవాలి. స్మృతి అతీతంగా మరియు అపారమైన ప్రాప్తిని అనుభూతి చేస్తుంది. ఒకవైపు అతీతంగా, మరోవైపు అపారమైన ప్రాప్తి. రెండు అనుభవాలు జత జతలో ఉంటాయి. ఇలాంటి అనుభవీ మూర్తులుగా ఉన్నారు కదా. మంచిది. ఇప్పుడు విన్న దానిని స్వరూపంలోకి తీసుకురావాలి. వినడము అనగా తయారవ్వడం. ఈరోజు విశేషించి తోటి వారిని కలుసుకునేందుకు వచ్చాను. పరస్పరంలో ఒకటయ్యాం కదా. సత్యమైన శిక్షకుడు, నిమిత్త టీచర్లను కలుసుకునేందుకు వచ్చారు. సేవా సాథీలను కలుసుకునేందుకు వచ్చారు. మంచిది. సదా బేహద్దు నాది అనే స్మృతి స్వరూపంగా ఉన్నవారికి, సదా బేహద్దు నా బాబా అనే సమర్థ స్థితిలో ఉండు వారికి
సదా ఉన్నతమైన స్థితిలో స్థితమై దేహాన్ని ఆధారంగా తీసుకొని అవతరించే అవతార పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. టీచర్స్తో ఇది సదా సేవాదారులుగా ఉండే ఆత్మల యొక్క సంఘటన కదా. సదా స్వయాన్ని అనంతమైన విశ్వ సేవాధారిగా భావిస్తున్నారా? హద్దు సేవాధారిగా అయితే లేరు కదా. అందరూ బేహద్దుకు చెందిన వారే. ఎవరినైనా ఏ స్థానం నుండి ఏ స్థానానికి పంపించినా తయారుగా ఉన్నారా? అందరూ ఎగిరే పక్షులు కదా. తమ దేహ భావము అనే కొమ్మ నుండి కూడా ఎగిరే పక్షులే. అన్నింటికంటే ఎక్కువగా తమ వైపు ఆకర్షించే కొమ్మ ఈ దేహ భ్రాంతి. పాత సంస్కారాలు కొంచెమైనా తమ వైపు ఆకర్షిస్తున్నాయి అంటే దేహ భ్రాంతి ఉంది. నా స్వభావం ఇలా ఉంది, నా సంస్కారం ఇలా ఉంది, ఇది నా పద్ధతి, ఇది నా అలవాటు, ఇవన్నీ కూడా దేహభావపు గుర్తులు. కావున ఈ కొమ్మ నుండి ఎగిరే పక్షులుగా ఉన్నారా? దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. ఏ బంధనము లేదు. కర్మాతీతం అనగా కర్మలకు అతీతంగా అవ్వడం కాదు, కర్మలు చేయకుండా ఉండడం కాదు, కర్మ బంధనాలకు అతీతంగా అవ్వడం. ఇష్టము అయిష్టము వీటి నుండి అతీతంగా. కనుక దేహం యొక్క కర్మలు, ఉదాహరణకు కొంతమంది నేచర్ విశ్రాంతిగా ఉండాలి, విశ్రాంతిగా సమయానికి తినాలి, విశ్రాంతిగా నడవడం, ఇవి కూడా కర్మ బంధనాలే. ఇవి కూడా తమ వైపు ఆకర్షిస్తాయి. ఈ కర్మ బంధనాలు అనగా అలవాట్లకు కూడా అతీతంగా ఉండాలి. ఎందుకంటే నిమిత్తంగా ఉన్నారు కదా. ఎంతవరకు మీరందరూ నిమిత్తాత్మలు కర్మ బంధనాలతో దేహ సంస్కార స్వభావాలతో అతీతంగా అవ్వరు అంతవరకు ఇతరులను ఎలా తయారు చేస్తారు? ఉదాహరణకు శారీరక రోగం కర్మభోగంగా అయ్యి తమ వైపుకు లాగుతుందో, అదేవిధంగా ఏ కర్మ బంధనమైనా తన వైపు ఆకర్షిస్తే ఇది కూడా కర్మభోగమే. ఇది విఘ్నాలు వేస్తుంది. ఎలాగైతే శారీరక వ్యాధి అనే కర్మభోగం తన వైపు మాటి మాటికి లాగుతూ ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది కదా. కావున ధ్యాస మాటి మాటికి అటువైపు వెళ్తుంది. బాగానే ఉన్నాం కానీ ఏం చేయాలి? కర్మ బంధనాలు కఠినంగా ఉన్నాయి అని అంటారు. అలా ఏదైనా విశేషమైన పాత స్వభావ సంస్కారము లేక అలవాటైన తన వైపు ఆకర్షిస్తూ ఉంది అంటే అది కూడా కర్మభోగమే అవుతుంది. ఏ కర్మభోగమైనా సరే కర్మయోగిగా తయారవ్వనివ్వదు. కనుక దీనితో కూడా అతీతంగా అవ్వాలి. ఎందుకు? అందరూ నెంబర్ 1లోకి వెళ్ళే ఆత్మలు. 1వ నంబర్ యొక్క అర్థం ప్రతి విషయంలో విజయం సాధించేవారు, ఏ లోపము ఉండరాదు. టీచర్లు అంటే అర్థం సదా తమ మూర్తి ద్వారా కర్మాతీతులుగా ఉన్న బ్రహ్మబాబాను మరియు అతీతంగా ప్రియంగా ఉన్న శివబాబాను అనుభూతి చేయించేవారు. ఈ విశేషత ఉంది కదా. మీరు స్నేహితులుగా ఎలా అవుతారు? సమానంగా అవ్వకుండా స్నేహితులుగా అవ్వలేరు. కనుక మీరందరూ తండ్రికి స్నేహితులు, ఈశ్వరీయ స్నేహితులు. సమానంగా అవ్వడమే స్నేహం. తండ్రి అడుగు వేసేవారు, ఎందుకంటే స్నేహితులుగా కూడా ఉన్నారు. అంతేకాక ప్రియుడికి ప్రేయస్సులుగా కూడా ఉన్నారు. కనుక ప్రేయస్సులు సదా ప్రియుడి అడుగుపైన అడుగు పెడతారు. ఇది ఆచారం కదా. వివాహం జరిగినప్పుడు ఏం చేయిస్తారు? ఇదే చేయిస్తారు కదా, అడుగులో అడుగు పెట్టడం. ఈ పద్ధతి కూడా ఎక్కడి నుండి తయారైంది? మీతోనే తయారైంది. మీది బుద్ధి రూపీ పాదము, వారు స్థూల పాదముగా భావించారు. మీరు ప్రతి సంబంధము ద్వారా విశేషత యొక్క సంబంధాన్ని నిభాయించే నిమిత్తంగా ఉన్న ఆత్మలు మీరు. నిమిత్త టీచర్లకు ఇతరుల కంటే చాలా సహజ సాధనం. ఇతరులకు సంబంధంలో ఉండాల్సి పడుతుంది. మీ సంబంధం సదా తండ్రి మరియు సేవతో ఉంటుంది. లౌకిక కార్యం చేస్తున్న సమయం అవుతూనే సేవకు వెళ్ళాలి అని సదా అదే జ్ఞాపకం ఉంటుంది. అంతేకాక లౌకిక కార్యం ఎవరి కోసమైతే చేస్తారో వారి స్మృతి స్వతహాగానే వస్తుంది. ఉదాహరణకు లౌకికంలో పిల్లల కొరకు అమ్మా నాన్న సంపాదిస్తారు, కావున స్వతహాగానే వారి జ్ఞాపకం వస్తుంది. అలా మీరు కూడా ఏ సమయంలో లౌకిక కార్యం చేసినా ఎవరి కోసం చేస్తారు? సేవ కొరకు చేస్తారా లేక తమ కొరకు చేస్తారా? ఎందుకంటే సేవలో ఎంత వినియోగిస్తారో అంత సంతోషం ఉంటుంది.
ఎప్పుడూ లౌకిక సేవ అని భావించి చేయకండి. ఇది కూడా ఒక సేవా పద్ధతి. రూపం భిన్నంగా ఉంది కానీ సేవ కొరకే. లేకుంటే చూడండి, లౌకిక సేవ చేసి సేవా సాధనం లేకపోయినట్లయితే ఎక్కడి నుండి రావాలి, ఎలా రావాలి, జరగడం లేదు, ఎప్పుడవుతుందో తెలియదు. ఈ సంకల్పాలతో వ్యర్థంగా సమయం పోగొట్టుకోవడం లేదు కదా. అందువలన లౌకిక వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ మాటలు ఎప్పుడూ మాట్లాడకండి. ఇది అలౌకిక ఉద్యోగము సేవకు నిమిత్తంగా ఉంది అనుకుంటే ఎప్పుడు బరువుగా అనిపించదు. లేకుంటే అప్పుడప్పుడు ఎప్పటి వరకు అవుతుంది, ఏమవుతుంది అని బరువుగా అయిపోతారు. ఇది మీ కొరకు చాలా సహజంగా ప్రాలబ్ధాన్ని తయారు చేసే సాధన. తనువు, మనస్సు, ధనము 3 వస్తువులు ఉన్నాయి కదా. 3 వస్తువులు సేవలో వినియోగిస్తున్నట్లయితే మూడింటి ఫలం ఎవరికి లభిస్తుంది? మీకు లభిస్తుందా లేక తండ్రికి లభిస్తుందా? 3 విధానాలతో మీ ప్రాలబ్ధాన్ని, మీ ప్రాప్తులను తయారు చేసుకోండి. కనుక ఇది ఇతరుల కంటే అధిక ప్రాలబ్ధమైంది. అందువలన ఎప్పుడు కూడా ఇందులో బరువుగా అవ్వకండి. కేవలం భావాన్ని మార్చుకోండి. లౌకికం కాదు, అలౌకిక సేవ కొరకే చేస్తున్నాము అనే భావాన్ని మార్చుకోవాలి. ఇలా అనుకోవాలి. అర్థమైందా? ఇది ఇంకా డబల్ సమర్పితమైంది. అనగా ధనంతో సహా సమర్పితమయ్యారు. అన్నీ తండ్రి కొరకు చేస్తున్నారు. సమర్పితము అంటే అర్థం ఏంటి? మీ వద్ద ఏది ఉన్నా తండ్రి కొరకు అనగా సేవ కొరకే ఉంది. దీనినే సమర్పితము అంటారు. మేము సమర్పితం అవ్వలేదు అనుకున్న వారు చేతులెత్తండి. వారికి ఉత్సవాన్ని జరుపుతాం. పిల్లలు, మనవాళ్ళు కూడా పుట్టారు, ఇంకా సమర్పితం అవ్వలేదు అని అంటున్నారు. తమ పెళ్లి రోజును జరుపుకోండి కానీ వివాహం అవ్వలేదు అని మాత్రం అనకండి. ఏమనుకుంటూ ఉన్నారు? మొత్తం గ్రూపు అంతా సమర్పితమైన గ్రూపే కదా. బాప్దాదా డబల్ విదేశీలను లేక డబల్ విదేశాలలో నిమిత్తంగా ఉన్న టీచర్లను చాలా మహిమ చేస్తారు. ఊరికే మహిమ చేయరు, పొగడరు. ప్రేమతో విశేషమైన శ్రమ కూడా చేస్తున్నారు. శ్రమ అయితే చాలా చేయాల్సి ఉంటుంది కానీ ప్రేమతో చేస్తే కష్టం అనుభవం కాదు. చూడండి, ఎంతెంత దూరం నుండి గ్రూప్ను తయారు చేసుకొని తీసుకొచ్చారు. కనుక బాప్దాదా పిల్లల శ్రమ చూసి బలిహారవుతారు. డబల్ విదేశాలలో నిమిత్త సేవాదారులలో ఒక్క విశేషత చాలా బాగుంటుంది. ఎలాంటి విశేషత ఉందో తెలుసా? ఏ ఏ విశేషతలైతే ఇప్పుడు మీరు చెప్పారో అవి స్వయం పరిశీలించుకొని ఏదైనా తక్కువగా ఉంటే నింపుకోండి. ఎందుకంటే విశేషతలైతే చాలా మంచి మంచివి తీశారు. బాప్దాదా వినిపిస్తున్నారు. ఒక్క విశేషత డబల్ విదేశీ సేవాదారులలో చూశారు. అదేమిటి అంటే బాప్దాదా ఏ డైరెక్షన్ ఇస్తే దానిని చేసి తీసుకురావటం. దానిని ప్రాక్టికల్లోకి తీసుకువచ్చేందుకు సదా ఎన్ని ప్రయత్నాలు చేయాల్సి వచ్చినా ప్రాక్టికల్లోకి తీసుకురావాల్సిందే అనే లక్ష్యం ప్రాక్టికల్గా బాగుంది. ఉదాహరణకు గ్రూపును తీసుకురావాల్సిందిగా బాప్దాదా చెప్పారు కనుక గ్రూపులు కూడా తీసుకొస్తున్నారు. బాప్దాదా విఐపీల సేవ చేయమని చెప్పారు. మొదట ఎంతో కష్టము, చాలా కష్టం అనేవారు కానీ చెయ్యాల్సిందే అని ధైర్యం ఉంచుకున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి గ్రూపులు వస్తున్నాయి. లండన్ నుండి విఐపీలు రావడం చాలా కష్టం అనేవారు కానీ ఇప్పుడు చూడండి, ప్రత్యక్ష ప్రమాణం చూపించారు కదా. ఈసారి భారతదేశం వారు కూడా రాష్ట్రపతిని తీసుకొచ్చి చూపించారు. అయినా డబల్ విదేశీలకు డైరెక్షన్ లభించింది, చెయ్యాల్సిందే అని ఉత్సాహం. ఈ లగ్నం ధ్యాస మంచిగా ఉంది. ప్రాక్టికల్గా ఫలితం చూసి బాప్దాదా ఈ విశేషతను మహిమ చేస్తారు. సెంటర్ తెరుస్తారు, అది పాత విషయం. అవి తెరుస్తూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ సాధనాలు చాలా సహజంగా ఉన్నాయి. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి తెరవగలరు. ఈ భారతదేశంలో అలాంటి సాధనాలు లేవు. అందువలన విదేశాలలో సెంటర్ తెరవడం పెద్ద విషయమేమీ కాదు కానీ మంచి మంచి వారస్ క్వాలిటీ ఉన్న వారిని తయారు చేయాలి. ఒకటి వారస్ క్వాలిటీ తయారు చేయడం, రెండవది బిగ్గరగా శబ్దాన్ని వ్యాపింపచేసే వారిని తయారు చేయడం. రెండు అవసరమే. సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలతో తనువు, మనస్సు, ధనం సహితంగా ఉంటూ కూడా సమర్పణ బుద్ధితో ఉండే వారిని వారస్ క్వాలిటీ అని అంటారు.
వారస్ క్వాలిటీ వారిని కూడా బయటకు తీయాలి. దీనిపై కూడా విశేష గమనం ఉంచండి. ప్రతి సేవా కేంద్రంలో ఇలాంటి వారస్ క్వాలిటీ ఉండే సేవా కేంద్రం అన్నింటికంటే నెంబర్ 1లోకి వెళ్తుంది. ఒకటి సేవలో సహయోగిలుగా కావాలి. రెండవది పూర్తిగా సమర్పణం కావాలి. ఇలాంటి వారసులు ఎంతమంది ఉన్నారు? ప్రతి సేవా కేంద్రంలో ఇలాంటి వారసులు ఉన్నారా? ఈశ్వరీయ విద్యార్థులను తయారు చేయడం, సేవలో సహయోగులుగా అయ్యే వారి లిస్టు అయితే చాలా పొడవుగా ఉంటుంది. కానీ వారసులు ఎవరో కొంతమంది మాత్రమే ఉంటారు. ఏ సమయంలో ఎవరికి ఏ శ్రీమతం లభిస్తుందో ఆ ప్రమాణంగా నడుస్తూ ఉండాలి. కావున 2 లక్ష్యాలు ఉంచుకోండి. అలాంటి వారిని తయారు చేయాలి మరియు ఇలాంటి వారిని తయారు చేయాలి. ఇలాంటి వారస్ క్వాలిటీ కలవారు ఒక్కరు అనేక సెంటర్లు తెరవటానికి నిమిత్తంగా అవుతారు. ఈ లక్ష్యంతో కూడా ప్రత్యక్షత జరుగుతూ ఉంటుంది. తమ విశేషతను అర్థం చేసుకున్నారు కదా, మంచిది. సంతుష్టంగానే ఉన్నారా లేక అడగాల్సి ఉంటుందా? మీరు సంతుష్టం చేసేవారందరినీ, ఇతరులను సంతృప్తిగా చేసేవారు స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు కదా. అప్పుడప్పుడు సేవ కొంచెం తక్కువగా జరగడం చూసి అలజడిలోకి రావడం లేదు కదా. సేవా కేంద్రంలో ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు విఘ్నాన్ని చూసి భయపడుతున్నారా? చాలా పెద్ద విఘ్నం వచ్చింది అని అనుకోండి. ఎవరైనా మంచివారు, విశేషమైన వారు వ్యతిరేకంగా అయ్యి సేవలో మిమ్ములను విసిగిస్తారు. అప్పుడేం చేస్తారు? భయపడతారా? ఒకటి వారి పట్ల కళ్యాణ భావంతో దయ చూపించడం వేరే విషయం. రెండవది హెచ్చు తగ్గులవ్వడం మీ అంతట మీరు, లేక వ్యర్థ సంకల్పాలు రావడం, దీనిని అలజడిలోకి రావడం అని అంటారు. సంకల్పాల సృష్టిని కూడా రచించకండి. ఈ సంకల్పం కూడా మిమ్మల్ని కదిలించరాదు. దీనిని అచంచలమైన స్థిరమైన స్థితి అని అంటారు. అలాగని క్రొత్తది ఏమీ లేదులే అని సోమరులుగా కూడా అవ్వరాదు. సేవ కూడా చెయ్యాలి, వారి పట్ల దయాహృదయులుగా కూడా అవ్వాలి. కానీ అలజడిలోకి రాకూడదు. కనుక సోమరితనంలోకి రాని వారు, ఫీలింగ్లోకి రాని వారిగా అవ్వండి. సదా ఏ వాతావరణంలో, వాయుమండలంలో ఉన్నా అచలంగా స్థిరంగా ఉండాలి. ఎవరైనా ఎప్పుడైనా నిమిత్తంగా ఉన్నవారు సలహా ఇస్తే అందులో సంశయంలోకి రాకండి. ఇలా ఎందుకు చెప్తున్నారు, లేక ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచించకండి. ఎందుకంటే ఎవరైతే నిమిత్తులుగా ఉంటారో వారు అనుభవీలుగా అయిన వారు, ప్రాక్టికల్గా నడిచేవారు. కొంతమంది క్రొత్తవారు ఉన్నారు, కొంతమంది పాతవారు కూడా ఉన్నారు. కానీ ఏ సమయంలో ఏ విషయం వారి ముందుకు వస్తుందో ఆ విషయం కారణంగా అంత స్పష్టమైన బుద్ధితో ఆది మధ్య అంత్యాలను తెలుసుకోలేరు. కేవలం వర్తమానాన్ని మాత్రమే తెలుసుకోగలరు. అందువలన కేవలం ఇప్పటి అంటే వర్తమానాన్ని చూసి అది మధ్యము ఆ సమయంలో స్పష్టం అవ్వకుంటే సంశయంలోకి వస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఏ డైరెక్షన్ అయినా స్పష్టం అవ్వకపోయినా ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వకండి. దీనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. ధైర్యంగా చెప్పండి. వారికి కొంత సమయం ఇవ్వండి. ఆ సమయంలోనే తికమక పడుతూ ఇది కాదు, అది కాదు, ఇలా చేయకండి అని అనకండి. ఎందుకంటే డబల్ విదేశీయులు ఎక్కువగా ఫ్రీ మైండ్, స్వచ్ఛంగా ఉండే మనస్సు కలవారు. అందువలన ఫ్రీ మైండ్తో కాదు అని కూడా అనేస్తారు. అందువలన ఏదైనా విషయం కొద్దిగా లభించినప్పుడు దానిని ముందు గంభీరతతో ఆలోచించండి. అందులో ఏదో ఒక రహస్యం తప్పకుండా దాగి ఉంటుంది. దీని రహస్యం ఏమిటి అని వారిని అడగొచ్చు. దీనివలన ఏ లాభం ఉంటుంది? మాకు ఇంకా స్పష్టంగా అర్థం చేయించండి అని అడగండి. కానీ ఎప్పుడూ ఆదేశాన్ని తిరస్కరించినందువలన తికమక పడతారు. విశేషించి ఈ కొంచెం అటెన్షన్ డబల్ విదేశీ పిల్లలకి ఇస్తున్నారు. ఎప్పుడు ఏ ఆదేశం లభించినా తిరస్కరించకండి. లేకపోతే ఏమవుతుంది? ఉదాహరణకు నిమిత్తంగా ఉన్న మీ అక్కయ్యల డైరెక్షన్ను తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. అంతేకాక అలజడిలోకి వచ్చినట్లయితే మిమ్మల్ని చూసి మీరు ఎవరి కోసం నిమిత్తంగా అయ్యారో వారిలో ఈ సంస్కారం నిండుతుంది. తర్వాత ఎప్పుడైనా కొంతమంది అలుగుతారు, ఇంకోసారి కొంతమంది అలుగుతారు. తర్వాత సెంటర్లో ఇదే ఆట నడుస్తూ ఉంటుంది. అర్థమైందా? మంచిది. ఓం శాంతి.